హలో అండ్ వెల్కమ్ బ్యాక్. పంజాబ్ కింగ్స్ 2025 టాటా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగుల తేడాతో అద్భుతమైన ఘన విజయం సాధించింది. మ్యాచ్ నంబర్ 22లో శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సిఎస్కే ముందుగా ఫీల్డింగ్ కు దిగింది. పంజాబ్ తరపున ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన ఆటతో ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. గత మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా అవుట్ అయిన ఆర్య ఈసారి మాత్రం మొదటి బంతికే ఖలీల్ అహ్మద్ పై 6 కొట్టి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి బంతికే 6 కొట్టిన 4వ ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించాడు. అదే ఓవర్లో ఖలీల్ అహ్మద్ ఓ నోబాల్ వేశాడు, క్యాచ్ వదిలేశాడు. జడేజా తీసుకున్న అద్భుతమైన క్యాచ్ ఫ్రీ హిట్ కావడంతో పరిగణించబడలేదు. మొదటి ఓవర్ ముగిసేసరికి స్కోరు బోర్డుపై 17 పరుగులు కూడా వచ్చేశాయి. రెండో ఓవర్లో ముఖేష్ చౌదరి ప్రభ్సిమ్రన్ సింగ్ ను డకౌట్ అవుట్ చేయడంతో సిఎస్కేకు తొలి వికెట్ లభించింది. ఆ తరువాత ఖలీల్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ ను పెవిలియన్ కు పంపి తన గత ఓవర్లో చేసిన తప్పును సరిచేసుకున్నాడు. మరోవైపు ఆర్య మాత్రం పట్టు వీడకుండా 19 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోరు 3 వికెట్ల నష్టానికి 75గా ఉండింది. 6వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ 2 కీలక వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిరిగే ప్రయత్నం చేశాడు. నిహాల్ వదేరా ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ ను అశ్విన్ తనే రిటర్న్ క్యాచ్ లో అవుట్ చేశాడు. ఆ సమయంలో స్కోరు 5 వికెట్ల నష్టానికి 83గా ఉండింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్య దూకుడును కొనసాగిస్తూ శశాంక్ సింగ్ తో భాగస్వామ్యం నెలకొల్పాడు. అశ్విన్ పతిరానాపై వరుసగా భారీ షాట్లతో 5 సిక్సర్లు 1 4 సహాయంతో కేవలం 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. ఇది ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ గా వేగవంతమైన శతకం కావడం విశేషం. మొత్తంగా 4వ వేగవంతమైన శతకంగా నిలిచింది. ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో 103 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివర్లో శశాంక్ సింగ్ 52 పరుగులు, మార్కో జెన్సన్ 34 పరుగులు చేసి 4 ఓవర్లలో 49 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ 219 పరుగులు చేసింది. ఇది న్యూ పీసీఏ స్టేడియంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోరు కావడం విశేషం. సిఎస్కే చేజింగ్ లో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు చేశారు. కానీ పవర్ ప్లే అనంతరం గ్లెన్ మ్యాక్స్వెల్ రచిన్ ను స్టంపౌట్ చేయగా లోకీ ఫెర్గుసన్ రుతురాజ్ ను అవుట్ చేసి స్కోరు 2 వికెట్ల నష్టానికి 62కు తగ్గించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివం దూబే డెవాన్ కాన్వేతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఫెర్గుసన్ మరోసారి విజృంభించి దూబేను అవుట్ చేయడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మొగ్గు చూపింది. చివరి 4 ఓవర్లకు 68 పరుగులు అవసరంగా ఉండగా కాన్వే హాఫ్ సెంచరీ చేసి టాక్టికల్ గా రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. అతని స్థానంలో జడేజా వచ్చాడు. ఇదే సమయంలో ధోని ఫెర్గుసన్, అర్షదీప్ పై భారీ షాట్లతో మ్యాచ్ ను ఉత్కంఠకు తీసుకెళ్లాడు. కానీ చివరి ఓవర్ మొదట్లో ఎస్ ఠాకూర్ ధోనీని 27 పరుగుల వద్ద అవుట్ చేయడంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది. జడేజా ఓ 6 కొట్టినా లాభం లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్ గట్టిగా నిలిచి 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయం 2025 సీజన్లో వారి హోమ్ గ్రౌండ్ లో వచ్చిన తొలి గెలుపు కావడం విశేషం. సెంచరీతో అదరగొట్టిన ప్రియాంశ్ ఆర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు లభించింది.